ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రార్థన ఎవరికి చేయాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు నేర్చుకుందాం. ప్రార్థన అనగా మనిషి దేవునితో మాట్లాడడం, దేవునికి మన కష్టాలను తెలపడం. అయితే దేవునికి ప్రార్థన చేయడం పట్ల ఎంతోమందికి పలు సందేహాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది ప్రార్థనను ఎవరికి చేయాలి, ఏమని ప్రారంభించాలి అని. పాత నిబంధన కాలంలో నేరుగా యెహోవా అని సంబోధిస్తూ దేవునికి ప్రార్థన చేసేవారు. ఉదాహరణకు ప్రవక్త అయిన ఏలియా గారి ప్రార్థనను గమనిస్తే రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 37వ వచనంలో ఇలా ఉంది: యెహోవా నా ప్రార్థన ఆలకించుము అంటూ ప్రార్థన ప్రారంభించబడినది. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దేవునిని యెహోవా అని సంబోధించలేదు. సత్యం పరిపూర్ణమైనది. దేవుడు మనకు తండ్రి అని తెలియజేయబడినది. అందువలన ప్రార్థనను పరలోకమందున్న మా తండ్రి అని యేసు ప్రభువు ప్రారంభించారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనమును గమనిస్తే, కాబట్టి మీరిలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి. కావున ప్రియులారా, ప్రార్థనను మనం ప్రారంభించినప్పుడు తండ్రి అని సంబోధిస్తూ తండ్రి అయిన దేవునికి చేయాలని వాక్యం సెలవిస్తుంది. పరలోకమందున్న యేసు ప్రభువా, పరలోకమందున్న పరిశుద్ధాత్మ దేవా అంటూ మన ప్రార్థనను క్రీస్తుకు కానీ పరిశుద్ధాత్మనికి కానీ తెలియచేయకూడదు. మరిన్ని ఉదాహరణలను మనం గమనిద్దాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం: మీ ప్రార్థనలు విన్నపములు తండ్రి అయిన దేవునికి తెలియచేయుడి అని ఉన్నది. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం: నేను దేవునికి చేయు ప్రార్థన అని ఉన్నది. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం: దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను ప్రతిమాలు కొనుచున్నాను. కాబట్టి ప్రార్థనను తండ్రి అయిన దేవునికి చేయవలెను. ఈ కొద్ది మాటలు మీ ఆత్మలను బలపరిచి దేవునికి మిమ్ములను దగ్గర చేశామని విశ్వసిస్తున్నాము. ఆమేన్.